హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఎప్పుడన్నా మీరు ఈ ట్రావెల్స్లో జర్నీ చేశారా అండి? సో నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం ఈ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నా. విజయవాడ నుంచి మనం బెంగళూరు అయితే వెళ్తున్నామండి. ఇగో విజయవాడలో అయితే స్టార్ట్ అయిపోయాం. సమ్వేర్ అరౌండ్ ఈవినింగ్ 6:30కి ఏమో బస్సు. సో ఒక ఆటో తీసుకొని ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యా. కరెక్ట్గా మన బెన్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఎదుగోండి బస్సు అయితే వచ్చి ఆగుంది ఆల్రెడీ. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం బెంగళూరుకి. సో చాలా ఎక్సైట్మెంట్తో అయితే లోపలికి వచ్చాం. ఓల్డ్ బస్ అనుకుంటా కదా, అంత ఇంప్రెసివ్ ఏమి అనిపించలే నాకు. ఫీజు కొట్టేసింది వీళ్ళు చూడగానే ఫీజు కొట్టేసింది. అదండి సంగతి. విన్నారు కదా ఎంత ఎక్సైట్మెంట్తో అయితే ఈ ట్రావెల్స్ బుక్ చేసుకున్నానో, షామోలీ ట్రావెల్స్ అని చెప్పి. రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా అంత ఎక్సలెంట్ ఉన్నాయి. కాకపోతే మాకైతే బస్ ఎక్కిన వెంటనే చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈ ఇంజిన్ సౌండ్ వస్తా అదిగోండి వింటున్నారు కదా, ఓ పక్క ఇంజిన్ సౌండ్ అండ్ బస్సు కూడా పాతది. కటన్స్ అన్నీ కూడా చాలా డర్టీగా ఉన్నాయి. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా పక్కన బెడ్షీటు మరకలు. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అంతే ఉన్నాయండి. అసలు మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇదిగో మావి కూడా అట్టే తయారైనాయి. సో మొత్తం ఎక్సైట్మెంట్తో ఎక్కాం కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. అంటే వీటిలోనే కొన్ని బస్సులు వేరే ఏమైనా బాగుంటాయేమో నాకు ఐడియా లేదు కానీ, సో చాలా వరకు నేను వీడియోస్లో కూడా చూశాను, అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించింది. మరి మా టైం అది, మేము ఎక్కిన బస్సు మాత్రం ఇట్లా తయారైంది. సో ఇదిగోండి మన బ్యారేజ్ మీదుగా స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి మాకైతే ఇదిగోండి నేను వచ్చేటప్పుడు అయితే ఈ ఫ్రూట్ బౌల్ ఒకటి తెచ్చుకున్నా మోడర్న్లో. అదేది గ్రేప్స్ అండ్ పైనాపిల్ ఓకే, కానీ ఈ పప్పాయ ఏదో కొద్దిగా స్మెల్ వచ్చినట్టు అనిపించింది. అండ్ ఈ బస్ వాళ్ళు ఇదిగోండి ఇవి ఇచ్చారు. సో పీనట్స్, ఈ కేక్ బాగుంది వింకీస్ది. అండ్ అదిగోండి పేపర్ బోట్, ఈ చిక్కీ, ఇది యూనిబిక్ కుక్కీస్, బటర్ కుక్కీస్, వైప్స్. ఓకే, సో మొత్తానికి ఈ సెట్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ అదిగోండి టిష్యూ ఒకటి అండ్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు బెయిలీది. సో ఇదిగోండి షామోలీ. సో మొత్తానికి కొద్దిగా దూరం ట్రావెల్ చేసినాక చిలకలూరుపేట దాటిన వెంటనే ఇదిగోండి ఇక్కడ ఒక చోటుగా అయితే డిన్నర్కి ఆపారు. ఇది మేము ట్రావెల్ చేసి వచ్చిన బస్సు. శ్రీ సాయి అరవిందో ఫుడ్ కోర్ట్. పాట ఎక్కాడకే. సో మొత్తానికి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మెనూ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండి. అంటే రోటీసు, ఫ్రైడ్ రైసు అన్నీ ఉన్నాయి కానీ ఆల్రెడీ చేసి ఆడ పెట్టేశారు. సో మనం బిల్ వేసి ఇవ్వగానే ఇదిగో ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఇది ఒక ఫ్రైడ్ రైస్ ఇద్దరం షేర్ చేసుకున్నాం. అండ్ ఇదిగోండి ఇవేది వెజ్ కర్రీ అని అంటే మొత్తం టమాటాలు వేసి ఇచ్చేసాడు రోటీస్లోకి. సో అదైతే పక్కన పెట్టేసాం. ఇది మన వెజ్ రైస్లో కిచెన్ కుర్మానే రోటీస్లో తినేసాం. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని ట్రావెల్స్ అయితే ఆగున్నాయి. అదిగోండి చూస్తున్నారు కదా, భైరవ్ అని చెప్పి శ్రీవారి ట్రావెల్స్, అదిగోండి స్మార్ట్ బస్సు, చివరం అంది, అండ్ ఫ్లిక్స్ బస్సు అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ట్రావెల్స్ బస్సులు ఇక్కడే హాల్ట్ వేస్తున్నాయి. సో మీరు ఎప్పుడన్నా ఇలా జర్నీస్ చేసేటప్పుడు ఏ ట్రావెల్స్ ప్రిఫర్ చేస్తారో చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ సీట్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఒక్కడిని వెళ్ళేటట్టు అయితే సైడ్లో ఏరే, కాకపోతే ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి సో ఇక ఇటు సైడ్ డబల్ సీట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇదిగోండి మొత్తం చాలా పెద్ద ఏరియా అండ్ ఫ్రీగా కూడా ఉంది. బస్ అయితే ఇది బయట నుంచి చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఓకే, నేను బస్ ఎక్కేటప్పుడు కూడా వాహా అనుకున్నా ఆటో దిగినాక అక్కడ విజయవాడలో. లోపలికి వెళ్ళి చూస్తే తెలిసింది. ఓకే, సో ఇదిగోండి మొత్తాకైతే మళ్ళీ లోపలికి వచ్చి సెట్ అయిపోయాం. ఇంకా వేసేయాలి, ఆల్మోస్ట్ చాలా అయింది టైం అయితే.
ఈ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటే అదొక గోల అండి. అంటే ఏంటంటే ఒక్క బ్యాగే కదా అని చెప్పి ఇక్కడేమో పెట్టుకోమని చెప్తారు, సీట్ల దగ్గర ఖాళీ ఉంటుందని చెప్పి. సో నా బ్యాగ్ ఎట్ట పెట్టానో చూశారు కదా. సో అదైతే కొన్నిసార్లు పర్లేదు, కానీ కొన్ని చోట్ల కాళ్ళ పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది. కాళ్ళేమో ఫుల్గా సాపుకోలేము. సో ఆ ఇబ్బంది ఒకటి ఉంది. సో మొత్తానికి రైట్ టైంకే టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకైతే పర్ పర్సన్ అరౌండ్ 1500 ఏమో పడింది, 1400-1500 మధ్యలో ఛార్జ్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.